హలో అండి, మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని కోరుకుంటూ ఒక చిన్న రిక్వెస్ట్. ఇలాంటి మరిన్ని కథలు చేయడానికి ఒక ఎంకరేజ్మెంట్ లాగా నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. స్టోరీని ఎక్కడా స్కిప్ చేయకుండా వినండి. ఇక కథలోకి వెళ్దామా? ఈరోజు కథ ఏంటంటే వాళ్ళు వస్తారు. ఒక ఊరిని పట్టి పీడిస్తున్న 8 గంటల శాపం. ఎన్నో కథలు విన్నా, కానీ ఇది గూస్ బంప్స్ వచ్చే కథ. రాత్రి గాలి శబ్దాలు, నెమ్మదిగా అడుగుల చప్పుడు, టోటల్గా నిశ్శబ్దం. ముఖ్యంగా ఊర్లో ఒక రూల్ ఉంది. ప్రతి నెల ఒక రాత్రి 8 గంటలకి ముందు అందరూ ఇంట్లోకి వెళ్ళి తలుపులు, కిటికీలు గట్టిగా వేసుకోవాలి. ఎవరూ బయటికి రావద్దు. ఎందుకంటే ఆ రాత్రి వాళ్ళు వస్తారు. 3 ఆత్మలు, ఒక మగ, ఆడ, ఒక చిన్న పాప. ఎవరి పేరైనా పిలిస్తే, ఇంటి బయటకు అడుగు పెడితే వారు ఆ చీకట్లో కనుమరుగవుతారు. కానీ ఈ భయంకర రాత్రుల వెనుక ఒక నిజం ఉంది. అది 10 సంవత్సరాల క్రితం మొదలైంది. సీతారాం, లక్ష్మి, వాళ్ళ కూతురు కవిత. ఊర్లోనే పేదరికానికి చిహ్నం. ఒకే గుడిస. అప్పుల కోసం ప్రతి ఇంటి తలుపు తట్టేవారు. అన్నా, 10 రూపాయలు ఇస్తావా? రేపు ఇస్తా అనే మాట వాళ్ళ నోట్లో ఎప్పుడూ ఉండేది. జనం వాళ్ళను చూసి ఈ జన్మలో వీళ్ళ పరిస్థితి మారదు అనేవారు. అయితే ఒకరోజు మారింది. ఆ ఉదయం సీతారాం ఇంటి బయట పెద్ద లారీ ఆగింది. లారీ నుండి బంగారు పాత్రలు, వెండి వస్తువులు, ఖరీదైన ఫర్నిచర్ వాళ్ళు ఉంటున్న గుడిసెలో పెడుతున్నారు. మరుసటి రోజు వాళ్ళ గుడిసెను కూల్చి ఒక వారం రోజుల్లో 2 అంతస్తుల మోడర్న్ హౌస్ నిలిచింది. గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. డబ్బెక్కడి నుండి వచ్చిందో, లాటరీ గెలిచాడేమో అని కొందరు, వెటకారంగా కిడ్నీ అమ్మేశాడేమో అని కొందరు అనుకున్నారు. ఎవరికి అసలు రహస్యం తెలియదు. కానీ డబ్బుతో పాటు విచిత్ర సంఘటనలు మొదలయ్యాయి. గ్రామంలో పశువులు అనుకోకుండా చనిపోవడం, పిల్లలు జ్వరంతో వణుకుతూ పడిపోవడం, రాత్రులు ఎవరో కూతలు పెట్టడం, ఇవన్నీ సీతారాం ఇంటి దగ్గరే ఎక్కువగా జరిగేవి. ఒకరోజు రాత్రి 11 గంటలకు రామయ్య అనే రైతు పొలం దగ్గరగా పని పూర్తి చేసుకొని వెళ్తూ సీతారాం ఇంటి వెనక బావి దగ్గర ఏదో చూశాడు. 3, సీతారాం, లక్ష్మి, కవిత. తెల్ల వస్త్రాలు కప్పుకొని, మధ్యలో ఒక పెద్ద బొమ్మ, చుట్టూ నల్ల కొవ్వొత్తులు, బలి ఇచ్చిన కోడి రక్తం. ఏదో మంత్రాలు జపిస్తున్నారు. రామయ్య గుండె దడదడలాడింది. ఏదో భయంకరమైనది జరుగుతుంది ఇక్కడ. వెనక్కి తిరిగి చాలా ఫాస్ట్గా వాళ్ళు అతన్ని చూసేలోపే అక్కడి నుంచి పరిగెత్తాడు. అతను అది మొత్తం మరుసటి రోజు గ్రామ పెద్దలకు చెప్పాడు. గ్రామంలో కోపం రగిలింది. వీళ్ళే మన ఊరికి కీడు తెచ్చారు. మన పశువుల ప్రాణాలు వీళ్ళే తీస్తున్నారు. బ్లాక్ మ్యాజిక్ చేసుకొని డబ్బు సంపాదించారు అని అందరూ కోపంతో రగిలిపోయారు. సాయంత్రం 100 మంది కర్రలతో, రాళ్లతో సీతారాం ఇంటి ముందు గుమిగూడారు. సీతారాం కేకలు వేశాడు. మేము ఏ తప్పు చేయలేదు. కానీ ఎవరూ వినలేదు. వాళ్ళను లాగి బయటకు తెచ్చి కొట్టారు. ఆ తర్వాత సీతారాం కుటుంబం ఉన్న ఇంటికి నిప్పు పెట్టారు. వాళ్ళు కేకలు వేస్తూనే మంటల్లో కాలిపోయారు. అది జరిగి 1 నెల తర్వాత అదే రాత్రి గ్రామం నిద్రలో ఉండగా ఒక ఇంటి ముందు ఒక చిన్న పాప గొంతు వినిపించింది. అమ్మా, తలుపు తెరువు, అమ్మా, తలుపు తెరువు. ఇది విన్న ఆ ఇంటి మహిళ తలుపు దగ్గరికి వచ్చింది. తలుపు పక్కన ఉన్న గ్లాస్ విండో నుంచి చూసింది. కవిత నిలబడి ఉంది. కానీ ఆమె కళ్ళు ఎర్రగా మెరిసిపోతున్నాయి. పెదాలు నల్లగా ఉన్నాయి. ఆ మహిళ ఒక్క క్షణం భయపడింది. కవిత, నువ్వు ఎలా ఇక్కడికి వచ్చావు? నువ్వు బ్రతికే ఉన్నావా అని ఇంటి లోపల ఉండి అడిగింది. అవును, నేను బ్రతికే ఉన్నా. కానీ చిన్న పాప కాబట్టి తలుపు తెరిచింది, అంతే. ఆ చీకటిలో కలిసిపోయింది. అదే చివరిసారి ఆమెను ఎవరు తర్వాత చూడలేదు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు మరుసటి రోజు ఆమె ఇంట్లో, వీధిలో ఎక్కడా జాడ కనిపించలేదు. ఇలా ప్రతి నెల ఆ రాత్రి 8 గంటల తర్వాత వాళ్ళు వస్తారు. మొదట కవిత స్వరం, తర్వాత లక్ష్మి, చివరగా సీతారాం.
వాళ్ళు పిలుస్తారు. రామయ్య, తలుపు తెరువు. సుబ్బయ్య, మేము వచ్చాము. పేర్లు పిలుస్తూనే ఉంటారు. ఎవరైనా బయట అడుగు పెడితే మాయమవుతారు. ఇప్పటికీ 10 ఏళ్ళయింది. ఇదే ఇక జరుగుతుంది. ఇది ఏంటి అనేది ఎవరూ కనిపెట్టలేకపోయారు. గ్రామంలో ఒక కొత్త నిబంధన ఏర్పడింది. ఆ రాత్రి 8 గంటలకు ముందు అందరూ తలుపులు వేసుకోవాలి. తలుపు, కిటికీ, పైకప్పు అన్నీ మూసి దీపాలు ఆర్పేయాలి. వాళ్ళ వాయిస్ వినిపించకుండా చెవుల్లో కాటన్ పెట్టుకోవాలి. కొంతమంది ఈ నిబంధనలు కొట్టిపారేశారు. బయటకు వెళ్ళి తిరిగి రాలేదు. కానీ ఎవరు పోయారో వాళ్ళను ఎప్పుడూ వెతకలేరు. ఎందుకంటే వాళ్ళు సీతారాం కుటుంబం తోడైపోతారు. 1 సంవత్సరం క్రితం ఒక జర్నలిస్ట్ రాకేష్ ఈ మిస్టరీని ఛేదించడానికి గ్రామానికి వచ్చాడు. అతను కెమెరా, మైక్తో ఆ రాత్రిని రికార్డ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. గ్రామస్తులు ఎంత అడ్డుకున్నా అతను వినలేదు. రాత్రి 8:30 కెమెరా ఆన్ చేసి తలుపు వెనుక నిల్చున్నాడు ఒక మగస్వరం. రాకేష్, నువ్వు మా నిజం తెలుసుకోవాలనుకున్నావు కదా, రా బయటకు. రాకేష్ కెమెరా చేతిలో పట్టుకొని రికార్డ్ చేద్దామని తలుపు తెరిచాడు. వెంటనే చీకట్లోంచి 3 నల్లని నీడలు అతని చుట్టుముట్టాయి. కెమెరా కింద పడింది. అందులో చివరిగా రికార్డ్ అయినది ఒక చిన్న పాప గిగిలి నవ్వు. ఆ రాత్రి తర్వాత రాకేష్ కూడా కనుమరుగయ్యాడు. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఈ మధ్యలో ఆ నెల రాత్రుల్లో పిలిచే ఆత్మల స్వరాల్లో ఒక కొత్త స్వరం చేరింది. నేను రాకేష్, తలుపు తెరువు అని. రాకేష్ అదృశ్యమై 2 నెలలు అవుతుంది. ఆఖరి వీడియో చిన్న పాప గిగిలి నవ్వుతో ముగిసింది. ఇంటర్నెట్లో కొన్ని హారర్ ఫారమ్స్ వైరల్ అయ్యాయి. ఇది ఫేక్ వీడియో, వ్యూస్ కోసం మాత్రమే, నకిలీ వీడియో అని కొట్టిపారేశారు. కానీ రాకేష్ తమ్ముడు ఆరవ్ మాత్రం నమ్మలేదు. ఆరవ్ ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్. వాస్తవ సంఘటనల మీద సినిమాలు తీస్తాడు. అతను దయ్యాలు, ఆత్మలని ఎప్పుడూ నమ్మేవాడు కాదు. కానీ ఈసారి అతని గుండెల్లో ఏదో అనుమానం. తన అన్న కళ్ళల్లో ఆఖరి వీడియో కాల్లో కనిపించిన ఆ భయం ఇంకా అతని మదిలో నిలిచిపోయింది. ఇప్పుడు అతని లక్ష్యం ఒక్కటే, నిజం కనుక్కోవడం. మబ్బులతో కప్పుకున్న సాయంత్రం ఆరవ్ ఆ గ్రామానికి చేరుకున్నాడు. వీధులన్నీ శూన్యం. తలుపులు మూసి కిటికీలు బిగించుకొని ఒక కుక్క మొరుగుతున్న శబ్దం మాత్రమే వినిపిస్తోంది. జనం అతన్ని చూసి ఒక్కసారిగా తలుపులు మూసేశారు. గ్రామ చివర్లో ఒక చిన్న టీ స్టాల్ మాత్రమే తెరిచి ఉంది. ఆరవ్ అక్కడికి వెళ్ళి, నా అన్న రాకేష్ ఇక్కడికి వచ్చాడు 2 నెలల క్రితం. అతని గురించి ఏమైనా తెలుసా అని అడిగాడు. టీ దుకాణం యజమాని కాసేపు నిశ్శబ్దంగా చూసి టీ కప్పును బల్ల మీద ఉంచాడు. టీ స్టాల్ యజమాని, నువ్వు వెంటనే వెళ్ళిపో, ఇక్కడ నిజాలు నువ్వు భరించలేవు. కానీ ఆరవ్ వదిలిపెట్టలేదు. చివరకు అతను మెల్లగా చెప్పాడు, 2 రోజుల తర్వాత వాళ్ళు వస్తారు. నీకు సమాధానం కావాలంటే పాత పాఠశాలలో రాత్రి గడుపు. కానీ నీ పేరు ఎవరు పిలిచినా తలుపు తీయకు. ఆ రాత్రి ఆరవ్ పాఠశాల వైపు వెళ్తూ ఉండగా ఒక వృద్ధురాలు, సావిత్రమ్మ, అతన్ని ఆపింది. ఆమె కళ్ళల్లో విచిత్రమైన భయం ఉంది. నీ అన్న ఆ రాత్రి పోయాడు, నేను చూశాను. కానీ చెబితే నువ్వు కూడా వెళ్ళిపోతావు అంది. ఆరవ్ పట్టుబట్టి అడిగాడు. వెలుగులు మసకబారుతున్నాయి. సావిత్రి చెప్పడం మొదలుపెట్టింది. బ్లాక్ మ్యాజిక్ 1 రోజులో నేర్చుకోవడం కుదరదు. అది రక్తంలో ఉండాలి. సీతారాం భార్య లక్ష్మి. ఆమె అస్సాంలోని తాంత్రికుల కుటుంబంలో పుట్టింది. ఆమె అమ్మమ్మ కాలభైరవుని పూజించేది. కానీ ఒకసారి చేసిన తప్పు వల్ల పూజలో 3 గ్రామస్తులు చనిపోయారు. అప్పుడు వాళ్ళు ఊరిని వదిలి ఇక్కడికి వచ్చారు. ఆరవ్ ఆశ్చర్యపోయాడు. అంటే లక్ష్మికి ముందే బ్లాక్ మ్యాజిక్ తెలుసా? సావిత్రి తల ఊపింది. కానీ వాళ్ళు దాన్ని ఉపయోగించలేదు. ఒకరోజు ఒక మనిషి వారి గుడిసెలోకి వచ్చే వరకు. ఆ మనిషి సాధారణ వాడు కాదు. సావిత్రి స్వరం మరింత మసకబారింది. వాయిస్ లో అయింది. ఆ రోజు త్వరగా పొలం పనులు ముగించుకొని వెళ్తున్న ఇంతలో ఒక విచిత్రంగా ఉన్న వ్యక్తిని చూసా. తల నుండి పాదాల వరకు నల్లని వస్త్రాలు, చేతిలో వింత గుర్తులతో చెక్కిన చెక్కపెట్టె. అతను సీతారాంను చూసి, నీ పేదరికం పోవాలంటే ఇది అమావాస్య రోజున ఒక యజ్ఞం చేయాలి, ప్రతిఫలంగా ఒక ప్రాణాన్ని అర్పించాలి అన్నాడు. వాళ్ళు అది జంతువు అని భావించారు. కానీ యజ్ఞం మధ్యలో ఆ మనిషి లక్ష్మి చెవిలో మెల్లగా చెప్పాడు,
ఆ ప్రాణం మానవుడిది కావాలి. గ్రామం ఎప్పటికీ వెతకలేని వాడిది. ఆ బలి కొన్ని సంవత్సరాల క్రితం కనిపించకుండా పోయిన ఒక అనాథ బాలుడిది. యజ్ఞం పూర్తయ్యాక చెక్కపెట్టెలో బంగారు నాణాలు కనిపించాయి. కానీ ఆ బంగారంతో పాటు ఆ బలి ఆత్మ పిశాచంగా బంధించబడింది. ప్రతి నెల మరొకరిని బలి తీసుకోవాలని శపించబడింది. ఆ రాత్రే సీతారాం కాలిపోయిన ఇంటి శిథిలాల దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఇంకా కాలిన అవశేషాలు. అతను ఒక సగం కాలిపోయిన చెక్కపెట్టె కనుగొన్నాడు. దానిపై మసకబారిన చెక్కిన గుర్తులు, లోపల ఒక పగిలిన పాత్ర, ఒక చిన్న సైజు గంగాళం లాంటిది. అతను దాని ఫోటోలు తీసి తన స్నేహితుడికి, ఒక చిత్రకారునికి పంపించాడు. ఇలాంటి వాటిల్లో కొంచెం నాలెడ్జ్ ఉన్న వాడే అతను. కొంతసేపటికి సమాధానం వచ్చింది. ఇది ఒక బైండింగ్ వెజిల్, సంపద కోసం ఆత్మను బంధించే సాధనం. ఒప్పందం పూర్తి కాకుండా దీనిని ధ్వంసం చేస్తే ఆ ఆత్మ స్వేచ్ఛగా బయటకు వస్తుంది. ఇది ఇంకా ప్రమాదకరం అని చెప్పాడు. ఆరవ్కి అర్థమైంది. గ్రామస్తులు ఇంటికి నిప్పు పెట్టినప్పుడు ఆ పెట్టె ధ్వంసమైంది. దాంతో ఆ బంధిత ఆత్మలు బయటపడి సీతారాం కుటుంబ ఆత్మలతో కలిసి ప్రతి నెల వేట మొదలుపెట్టాయి. 2 రోజుల తర్వాత సావిత్రి చెప్పిన రాత్రి ఆరవ్ పాత పాఠశాలలో తలుపును మూసుకొని కూర్చున్నాడు. బయట చీకటి, చంద్రుడు కూడా కనపడటం లేదు. సమయం 8:17. గాలి ఒక్కసారిగా చల్లబడింది. వెంటనే పాదాల గజ్జల శబ్దం. తరువాత ఒక చిన్న పాప స్వరం. ఆరవ్, నీ అన్న ఎదురుచూస్తున్నాడు, రా తీసుకెళ్దాం. ఆరవ్ గుండె బలంగా కొట్టుకుంది. తర్వాత లోతైన మగస్వరం. అతను ఒంటరిగా ఉన్నాడు, సహాయం చెయ్యి ఆరవ్. ఆరవ్ చెవులు మూసుకొని కూర్చున్నాడు. సడన్గా తలుపుకి ఏదో గట్టిగా తగిలింది. ఒక్కసారి, 2 సార్లు, 3 సార్లు. తర్వాత నిశ్శబ్దం. తలుపు కింద నుంచి ఒక మడిచిన కాగితం లోపలికి జారింది. అది రాకేష్ రాత. ఆరవ్, ఇది నిజం. నేను ఇక్కడ చిక్కుకున్నాను. కాసేపు బయటకి రా, నన్ను చూస్తావు. ఆరవ్ కళ్ళలో నీళ్లు తిరిగాయి. కానీ సావిత్రమ్మ మాట గుర్తొచ్చింది. వాళ్ళని చూస్తే నువ్వు వాడివే అవుతావు. అతను తలుపు వైపు అడుగుపెట్టినా చివరికి వెనక్కి తగ్గాడు. తెల్లవారగానే స్వరాలు మాయమయ్యాయి. ఆరవ్ తలుపు తెరిచాడు. బయట నేలపై పాదముద్రలు ఉన్నాయి. అది రాకేష్ది అని ఆరవ్ తెలుసుకున్నాడు. ఇప్పుడు అతను కూడా సీతారాం కుటుంబంతో కలిసి తిరుగుతున్న ఆత్మల్లో ఒకడు. ఆరవ్ ఆ ఉదయం గ్రామం వదిలి వెళ్ళిపోయాడు. కానీ శాపం అతన్ని విడిచిపెట్టలేదు. ప్రతి నెల అదే రాత్రి అతని ఫ్లాట్ తలుపు మీద ఎవరో మెల్లగా తడతారు. చివరిసారి రాకేష్ స్వరం, ఇక్కడ చల్లగా ఉంది తమ్ముడా, మన ఇంటికి వెళ్దాం. ఆరవ్కి తెలుసు, ఒకరోజు ఎప్పుడో బలహీనమైన క్షణం తలుపు తీయకుండా ఉండలేడు. అప్పుడు అతను కూడా ఎవరూ వెతకలేరు అని. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే ఈ కథ ఎలా ఉందో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి.